యా హబీబీ, యా షేక్, యా అమ్మి, యా ముదీర్. మనం బయటికి వెళ్ళినప్పుడు మనం ఎవ్వరితో అయినా మాట్లాడాలి అంటే ముందుగా వారిని పద్ధతిగా పలకరించడం మన పద్ధతి. సో ఎవరినైనా సరే ఫస్ట్ పద్ధతిగా పలకరించే విధానాలు మనం తెలుసుకోవాలి. అవే తెలుసుకుందాం రండి. యా హబీబీ, యా హబీబీ అంటే నా మిత్రమా లేదా నా ప్రియమైన మిత్రమా అని అర్థం. యా హబీబ్తి, హబీబ్తి అనేది ఆడవారికి వాడతారు. నా ప్రియమైన మిత్రురాలా అనే అర్థం వస్తుంది. యా అకుయ్, అకుయ్ అంటే అన్నా లేదా తమ్ముడు అన్నట్లు ఎవరినైనా పిలవటానికి ఈ పదాన్ని చాలా సాధారణంగా వాడతారు. యా ఓక్తి, ఓక్తి అంటే సోదరి, సోదరీభావంతో అక్క లేదా చెల్లెలు అన్నట్లు పిలవటానికి ఈ పదాన్ని కూడా చాలా సాధారణంగా వాడతారు. ఇక్కడ ముందుగా వచ్చే యా అనే పదం అమర్యాదగా అనిపించవచ్చు. సో కొన్ని సందర్భాలలో వాడకపోవటమే మంచిది. యా ముదీర్, ముదీర్. యా రయీస్, రయీస్. యా సయీద్, సయీద్. యా హజ్, హజ్. ఈ నాలుగింటిని మనం చాలా గౌరవంగా మర్యాదపూర్వకంగా పెద్దవారిని పిలుచుకుంటాం. వీటికి అర్థాలు వచ్చేసి ఓనర్ అని లేదా అధ్యక్షుడని లేదా అన్నీ తెలిసిన వారు మీరే అన్నట్లు మనం వారిని పిలుచుకుంటాం. యా షేక్, షేక్ అంటే మగవారిని అత్యంత గౌరవంగా పిలవటానికి వాడే పదం. యా షేకా, షేకా అంటే ఆడవారిని గౌరవంగా పిలవటానికి వాడే పదం. యా అమ్మి, అమ్మి అంటే చిన్నాన్న లేదా పెద్దనాన్న, అంకుల్. మన తండ్రి వయసుకి సమానస్తులు అయిన పెద్దవారిని గౌరవంగా మనం ఇలా పిలుచుకోవచ్చు. యా అమ్మి, అమ్మి అని. మనకి ఎన్నోసార్లు ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ అని పిలవాల్సిన సందర్భాలు ఎదురై ఉంటాయి. సో ఎక్స్క్యూజ్ మీ అనేదాన్ని అరబిక్లో లొస్మహ్త్, లొస్మహ్త్ అని అంటారు. మగవారికి ఎక్స్క్యూజ్ మీ అని మనం పిలవాలనుకున్నప్పుడు మగవారికి లొస్మహ్, లొస్మహ్త్ అని. ఒకవేళ ఆడవారైతే లొస్మహ్తి, లొస్మహ్తి. సరేనా? యా మహమ్మద్, యా మహమ్మద్ అంటే పేరు తెలియని వ్యక్తులని లేదా షాప్లో వర్క్ చేసేవారిని సాధారణంగా గౌరవంగా పిలవటానికి ఈ పేరుని అరబ్ కంట్రీస్లో తరచుగా వాడుతూ ఉంటారు. యా మహమ్మద్ అని. యా సదీక్, సదీక్ అంటే మిత్రుడు. యా రఫీగ్, రఫీగ్ అన్నా సరే మిత్రుడు. అరబ్ దేశాలలో వీళ్ళు ఎన్నోసార్లు మాట్లాడేటప్పుడు పక్కవారిని యా బాబా అని లేదా యా మామా అని అనటం మనం వినే ఉంటాం. అలాంటప్పుడు బాబా అంటే నాన్న అని కానీ బాస్ అని కానీ కాదు. యా మామా అంటే అమ్మ అని అర్థాలు రావు. అది ఓన్లీ వాళ్ళు ఆప్యాయంగా అలా మనల్ని పిలుచుకుంటారు అంతే. కానీ వాళ్ళు వాళ్ళ సొంత బిడ్డలని కూడా యా బాబా అని లేదా యా మామా అని పిలుచుకుంటారు. అలాంటప్పుడు అది హా అమ్మ, హా నాయనా అని వారు అన్నట్టు. కానీ మన విషయానికి వచ్చేసరికి మాత్రం ఓన్లీ అలా ఆప్యాయతతో మాత్రమే వాళ్ళు పిలుచుకుంటారు, యా మామా, యా బాబా అని. అంతే అండి. మరి కొత్తగా వచ్చిన వారికి మాత్రం మన వీడియోస్ని తప్పక షేర్ చేయండి. మాట్లాడటం రాక వీళ్ళు చెప్పేది అర్థం కాక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక సెలవు మరి. జై హింద్.